నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ కోసం ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మాస్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్య ఈసారి కూడా తన మాస్ హీరోయిజం చూపిస్తూనే ఒక డిఫరెంట్ కంటెంట్తో మన ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఈ సంక్రాంతికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ మూవీ చూడబోతున్నామని కన్ఫర్మ్ అయింది. దాంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని ఎప్పుడు మడత పెడుతుందని ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, పోస్టర్స్ సినిమా పైన మంచి బజ్ని క్రియేట్ చేశాయి. ఇక డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అయితే ఫ్యాన్స్కి మామూలు కిక్ ఇవ్వలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజిఎంతో ఈసారి కూడా థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంచనాకు వచ్చారు ఫ్యాన్స్. ఇక సెకండ్ సింగిల్ చిన్ని చిన్ని సాంగ్ మాత్రం ఫ్యామిలీ సెంటిమెంట్స్ని బేస్ చేసుకొని వచ్చింది. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్తో తమన్ అందించిన పీస్ఫుల్ మెలోడీ మ్యూజిక్ తోడై సాంగ్ ఓ రేంజ్లో వచ్చింది. ఈ సాంగ్కి కూడా ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి. అయితే బాలయ్య సినిమా అంటేనే మాస్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ హీరోయిజంతో పాటు మాస్ స్టెప్పులు కూడా ఉండాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ముందు రిలీజ్ చేసిన 2 సాంగ్స్లోనూ బాలయ్య ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది. అందుకనే రీసెంట్గా దబిడి దిబిడి అని ఒక మాస్ మసాలా సాంగ్ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసమే రూపొందించారని స్పష్టంగా అర్థమవుతుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ పైన కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అంటే ఎవడో బచ్చగాడు చేస్తే పెద్ద ఇబ్బంది లేదు, కానీ బాలకృష్ణ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరో. అలాంటి ఆయనతో ఇలాంటి లేకి స్టెప్పులు వేయించడం ముమ్మాటికి తప్పే. కానీ ఇందులో బాలయ్యని తప్పు పట్టడానికి అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కసారి కథ విని ఫైనల్ చేస్తే ఇక డైరెక్టర్దే పూర్తి బాధ్యత. సినిమా సెట్స్లో డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు బాలయ్య. కాబట్టి ఇలాంటి వరస్ట్ స్టెప్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్, దాన్ని కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ బాబీదే పూర్తి బాధ్యత వహించాలి కూడా. డీ షోలో పనిచేస్తూ శేఖర్ మాస్టర్కి బుర్ర పాడైపోయినట్లుంది. బహుశా చిన్న మీదడ ఏమన్నా చితికిందేమో. గతంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా ఒక సాంగ్కి ఇలాగే కొరియోగ్రఫీ చేసి చివాట్లు తిన్నాడు. అయినా సరే బుద్ధి మారలేదు. ఇకపోతే ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేస్తే సాంగ్ అయితే బాగుంది. తమన్ అందించిన బీజిఎం కూడా డీసెంట్గానే ఉంది. స్లోగా రైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా విజయానికి ఈ సాంగ్ పెద్ద అడ్డు కాదేమో అనిపిస్తుంది. మనం సినిమా పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కారణంగా ఇది జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది అంతే. సాంగ్ అయితే బాగుంది. మరి డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ పై దబిడి దిబిడి సాంగ్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.